వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి కొత్త సిలబస్ యొక్క కంప్యూటర్ పేపర్ నేమ్స్ ఏంటి, ఓకే, దీని ఒక సిలబస్ గురించి, ఓకేనా. సో మెయిన్గా కంప్యూటర్స్లో ఏ పేపర్స్ ఇచ్చారు మనకి, ఓకే, సిలబస్లో ఏమైనా చేంజ్ అయ్యింది, అది చేంజ్ అయితే ఆ చేంజ్ అయిన సిలబస్ ఏంటి, చేంజ్ అయిన టాపిక్స్ ఏంటి, టోటల్ కంప్యూటర్ సిలబస్ ఏదైతే ఉందో దాని మొత్తం గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరైతే ఫోర్త్ సెమిస్టర్ పూర్తి చేసుకొని ఫిఫ్త్ సెమిస్టర్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వాళ్ళు మిస్ చేసుకోకుండా చూడాల్సినటువంటి వీడియో, ఓకేనా. సో దీంట్లో మీకు టోటల్ కంప్యూటర్ సంబంధించిన సిలబస్, ఓకే, ఇంత చేంజ్ అయిన సిలబస్ ఏంటి, ఓకే, పేపర్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో అసలు దీని ఒక పేపర్స్ ఏంటి, ఆ 4 పేపర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. కంప్యూటర్స్లో చూడండి, మీరు ఏది తీసుకున్నా సరే మీకు ఇంతకు ముందు వీడియోలో మీకు దీని ఒక మేజర్ సబ్జెక్ట్స్ గురించి, మైనర్ సబ్జెక్ట్స్ గురించి చెప్పా, ఓకే. సో దీని ముందు వీడియోలో అసలు ఆ డిగ్రీలో మీకు మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి, మైనర్ సబ్జెక్ట్స్ ఏంటి, ఓకేనా. సో ఇంతకుముందు మేజర్ సబ్జెక్ట్స్ ఎలా ఉండే, ఇప్పుడు మైనర్ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, మేజర్ సబ్జెక్ట్స్ ఇంతకుముందు ఎలా ఉండవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఓకే. ఇవన్నీ కూడా మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ గురించి. మేజర్ సబ్జెక్ట్స్ గురించి, మైనర్ సబ్జెక్ట్స్ గురించి ఇంతకు ముందు వీడియోలో మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఓకేనా. సో ఒకసారి చూప్ చేసి చూడండి. మేజర్ సబ్జెక్ట్స్ మీకు 4 ఉంటాయి, మైనర్ సబ్జెక్ట్స్ 2 ఉంటాయి. ఈ 4 ఎలా ఉంటాయి, 2 ఏంటి, ఇవన్నీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఓకేనా. సో మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే దీని ముందు వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది, ఓకే. సో కంప్యూటర్స్లో మనకి 4 పేపర్స్ ఏంటంటే, ఒకటి వెబ్ టెక్నాలజీ, ఒకసారి నోట్స్ ఉంటే రాసుకొని లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ పేపర్ PHP అండ్ MySQL. థర్డ్ పేపర్ IoT లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. IoT అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదా డేటా సైన్స్, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ ఈ IoT యొక్క అప్లికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క అప్లికేషన్స్ లేదా పైథాన్, ఓకేనా. ఇవి టోటల్గా 6 పేపర్స్, ఓకేనా. వెబ్ టెక్నాలజీ ఒకటి, PHP అండ్ MySQL, ఓకేనా. సో ఇది మొత్తం కలిపి ఒక పేపర్. నెక్స్ట్ IoT ఇది ఒక పేపరు, డేటా సైన్స్ ఒక పేపరు, IoT అప్లికేషన్స్ ఒక పేపరు, ఓకేనా, పైథాన్ ఒక పేపర్, ఓకేనా. అయితే ఈ ఫస్ట్ 2 పేపర్లు అందరికీ సేమ్, ఓకే. ఇక్కడ మీకు చాయిస్ ఉంటుంది, ఓకేనా. సో ఈ రెండిట్లో మీరు ఒక పేపర్ రాయాలి, ఈ రెండిట్లో ఒక పేపర్ రాయాలి. ఈ రెండిట్లో ఏ పేపర్, IoT కొంతమందికి ఉంటుంది, కొంతమందికి డేటా సైన్స్ ఉంటుంది, IoT ఉండదు, కొంతమంది IoT అప్లికేషన్స్ ఉంటుంది, కొంతమంది పైథాన్ ఉంటుంది. ఒక ఈ రెండిట్లో కొంతమంది పైథాన్ ఉంటుంది, కొంతమంది IoT ఉంటుంది, కొంతమంది డేటా సైన్స్ ఉంటుంది, కొంతమంది IoT అప్లికేషన్స్ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి వీటిలో మీ పేపర్ ఏదో మీ కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఓకేనా. సో వాళ్ళకి అడిగి మీది ఏ పేపరో ఆ పేపర్ చదువుకోండి, ఒక మొత్తం 6 పేపర్స్ ఉంటాయి. 6లో మీరు మేజర్ రాయాల్సినవి 4 పేపర్స్ మాత్రమే, ఓకేనా. ఇవి మీకు 6 పేపర్స్, వెబ్ టెక్నాలజీ, PHP అండ్ MySQL, IoT ఆర్ డేటా సైన్స్ లేదా IoT అప్లికేషన్స్ లేదా పైథాన్, ఓకే. ఇవి 6 పేపర్స్. 6 పేపర్స్లో మీరు రాయాల్సినవి 4 పేపర్స్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకొని పర్వాలేదు, ఓకే. సో అసలు మీకు IoT అంటే దీంట్లో HTML రాస్తాను చూడండి, వినిపిస్తుందా, ఓకే. HTML గురించి, CSS గురించి, జావా స్క్రిప్ట్, నెక్స్ట్ ఈ వెబ్సైట్స్, ఓకే. సో ఇదంతా ఏంటి, వెబ్ టెక్నాలజీ, ఓకేనా. వెబ్ టెక్నాలజీ ఫస్ట్ పేపర్ అందరికీ ఉంటుంది మ్యాక్సిమం, ఇది నాకు తెలుసు. ఇందులో HTML, CSS, జావా స్క్రిప్ట్, వెబ్సైట్స్ వీటి గురించి. నెక్స్ట్ PHP అండ్ MySQLలో అంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంటు. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ లాగిన్ సిస్టమ్, ఓకే. మీకు PDF ఇస్తాను, డోంట్ వెరీ. రిజిస్ట్రేషన్, కాలేజ్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ డేటాబేసు లేదా కొన్ని ప్రాజెక్ట్స్ అంటే చిన్న ప్రాజెక్ట్స్ గురించి, దీని గురించి మీకు PHP అండ్ MySQL. IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డేటా సైన్స్,
ఓకేనా. సో అంటే దీన్ని నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ పేపర్ దీని యొక్క అప్లికేషన్స్, ఫోర్త్ పేపర్. ఓకేనా. సో దీంట్లో సెన్సార్స్, ఆటోమేషను, ఓకేనా వాటి. నెక్స్ట్ ఏంటిది, ఎక్సెల్, పైథాన్, డేటా అనలైసిస్, గ్రూప్స్, మిషన్ లెర్నింగు. ఓకేనా. సో ఇవన్నీ మీకు దీని కింద వస్తాయి. సో ఇది మీకు టోటల్ 4 సబ్జెక్ట్స్. ఓకేనా. సో ఇవి ఇందులో 2 సబ్జెక్ట్స్ కన్ఫర్మ్, మిగతా 4 ఇదో ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. ఓకేనా. సో వీటికి సంబంధించిన సిలబస్ గురించి కూడా నేను చెప్తా. ఓకేనా. రైట్. సో ఇది కంప్యూటర్స్లో మీకు 4 పేపర్స్. ఓకేనా. టోటల్ 6 పేపర్స్ ఉంటాయి, మీరు 4 పేపర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇన్ కేస్ ఇంకా మీకు ఈ సబ్జెక్ట్స్ అంటే పేపర్ పైన కానీ, ఒకవేళ మీరు 4 సబ్జెక్ట్స్ కానీ 6 సబ్జెక్ట్స్ మాకు 4 ఉన్నాయి సార్, 4లో ఈ 6లో ఏ 4 మీ కాలేజ్ వాళ్ళకి అడగాలి. ఓకేనా. ఇన్ కేస్ వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు, వాటి గురించి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. వెబ్ టెక్నాలజీలో మనం ఏం నేర్చుకుంటాం, HTML, CSS మీకు చెప్పింది ఇదే, జావా స్క్రిప్ట్, కొన్ని వెబ్సైట్స్ గురించి ఇవే చెప్పాను. PHP అండ్ MySQL దీంట్లో మీరు నేర్చుకునేవి, లాగిన్ సిస్టమ్, రిజిస్ట్రేషన్, కాలేజ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ డేటాబేస్, ప్రాజెక్ట్స్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఇది. ఓకేనా. సో మీకు 5th సెమ్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో, 5th సెమ్లోకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, PDFs, ఆన్సర్స్ అవన్నీ కూడా మీకు DMT లాజిక్స్ యాప్లో ఉంటాయి. ఓకేనా. ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్తే DMT లాజిక్స్ యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. మీకు దాంట్లో 5th సెమ్లోకి వెళ్తే అక్కడ మీకు దీనికి సంబంధించిన కోర్సెస్ త్వరలో అవైలబుల్గా ఉంటాయి. మీరు వీడియో చూసేటప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాయి నాకు తెలిసి. ఓకేనా. సో దీని కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు DMT లాజిక్స్ యాప్లో ఉంటాయి. ఓకే. సో రైట్, ఇది కంప్యూటర్స్ ఉన్న 4 సబ్జెక్ట్స్ గురించి. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూసుకుంటే కంప్యూటర్ 4 సబ్జెక్ట్స్ ఏంటి, వెబ్ టెక్నాలజీ ఒకటి, PHP అండ్ MySQL, IoT లేదా డేటా సైన్స్ ఈ రెండింటిలో ఒకటి, IoT అప్లికేషన్స్ లేదా పైథాన్ ఈ రెండింటిలో ఒకటి. మొత్తం 4 పేపర్స్, మేజర్ పేపర్స్. ఓకేనా. రైట్. సో ఇది కంప్యూటర్స్లో ఉన్న 4 సబ్జెక్ట్స్, వాటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదిగోండి. ఓకేనా. సో దీనికి సంబంధించిన కోర్సెస్ మీకు DMT లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మొత్తం కంప్యూటర్స్లో ఉన్న 4 సబ్జెక్ట్స్, దాని గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్. ఓకేనా. సో మ్యాథ్స్ ఒక మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీరంటే మరికొంతమందికి షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.